న్యూయార్క్ సిటీ, న్యూయార్క్ సిటీ, న్యూయార్క్ సిటీ. అసలు ఏంటి న్యూయార్క్ సిటీ? కొంచెం ఆలోచిస్తే హైదరాబాద్కి న్యూయార్క్ సిటీ కొన్ని రెఫరెన్సెస్ తెచ్చేసుకున్నాం. మన కుక్కట్పల్లి ఉంటుంది కదా, కేపీహెచ్బి. అది ఇక్కడ బ్రూక్లిన్. న్యూయార్క్ లో మొత్తం 5 బోరోస్ ఉంటాయి అనమాట. ఫస్ట్ బ్రూక్లిన్ మన కుక్కట్పల్లిలో ఉంటుంది. జూబ్లీ హిల్స్, మాదాపూర్ అంతా మెన్హాటన్ లో ఉంటుంది. వెనక మీరు చూస్తున్నారు కదా, అదే ఫ్రీడమ్ టవర్. ఒకప్పుడు ట్విన్ టవర్స్ కూలిపోయింది కదా, దాని ప్లేస్ లోనే ఈ ఫ్రీడమ్ టవర్ కట్టారు. కింద ఒక వైట్ కలర్ ఉంది కదా, ఇట్స్ అన్ ఆక్యులస్. వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంటారు దాన్ని. సో ఈ ఆక్యులస్ ఎలా అంటే, మన జూబ్లీ హిల్స్ బస్ స్టేషన్ ఉంది కదా, జూబ్లీ బస్ స్టేషన్ లేదా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లాగేది. ఏంటంటే న్యూయార్క్ టు న్యూ జెర్సీ వెళ్ళాలి అన్న, న్యూ జెర్సీ టు న్యూయార్క్ వెళ్ళాలన్న 2 నిమిషాలు మనకి ఒక ట్రైన్ లో వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది ఆక్యులస్. సో ఈ స్ట్రక్చరే దీని స్పెషాలిటీ. సో ఇది వన్ ఆఫ్ ద విజిటింగ్ ప్లేస్ లా తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ మనము బ్రాంక్స్ అని ఇంకో ఏరియా ఉంటుంది. 5 బోరోస్ అంటే 5 ప్లేసెస్ మొత్తం కలిపితే న్యూయార్క్ సిటీ అంటారు. సో ఈ బ్రాంక్స్ వెళ్తే మన ఓల్డ్ సిటీ, హైదరాబాద్ లో ఓల్డ్ సిటీ చార్మినార్ ఎలా ఉంటుంది, బ్రాంక్స్ అనేది కొంచెం చార్మినార్ ఓల్డ్ సిటీలా ఉంటుంది. ఇంకోటి స్టాటన్ ఐలాండ్. ఇది కూడా మంచి రెగ్యులర్ ఒపీనియన్, లైక్ ఎలా అంటే మన ఆర్టీసీ క్రాస్ రోడ్ లా ఉంటుంది స్టాటన్ ఐలాండ్. సో ఇప్పుడు మనం తెలుసుకున్నాం, క్వీన్స్ ఈజ్ ద ఓన్లీ థింగ్ విచ్ ఇస్ రిమైనింగ్. క్వీన్స్ అనేది ఒక రెగ్యులర్ లివింగ్ ప్లేస్. అక్కడ మోస్ట్ ఆఫ్ ద మిక్స్డ్ పీపుల్ ఉంటుంది. అండ్ న్యూయార్క్ సిటీ ఒక స్పెషాలిటీ గురించి ఆలోచిస్తే, ఇది ఒక సబ్ కాంటినెంట్ లా తీసుకోవచ్చు. ప్రతి కపుల్ ఆఫ్ మైల్స్ కి మనకి ఒక్కొక్క టౌన్ వస్తుంది. కొరియా టౌన్, చైనా టౌన్, ఇండియా టౌన్, రష్యన్స్ అందరూ. అండ్ లిటిల్ హైటీ, కరేబియన్ అంటారు, అంటే వెస్ట్ ఇండీస్ ఆ పీపుల్ వాళ్ళందరూ అక్కడ ఉంటారు. సో ఈ ఒక్క చోట్లో ఇంతమంది ఉంటూ, అండ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ కాన్సెప్ట్ తోటే ఉండేది న్యూయార్క్. ఎందుకంటే మనకి చుట్టుపక్కల చూస్తే పీపుల్ అందరూ చాలా ఫ్రీక్వెంట్ నడుస్తూ ఒక బిజియెస్ట్ ప్లేస్ లో ఉంటూ, ఈ ఇంటరాక్షన్స్ వల్ల మీకు గ్రో అయ్యే కొంచెం స్కోప్ ఉంటుంది. ఎలా అంటే పక్క పీపుల్ చూస్తూ ఉండి, ఎలా అంటే ఇప్పుడు మనం ఒక ఎవల్యూషన్ అంటూ ఉంటారు, మన మైండ్ రెగ్యులర్ కన్నా చాలా ఫాస్ట్ గా ఇవాల్వ్ అవుతూ ఉంటుంది ఇక్కడ ఈ ఫాస్ట్ పేస్డ్ ఎన్వైరన్మెంట్ లో. అదే వేరే సిటీస్, మనం యుఎస్ఏ లో వేరే సిటీస్కి వెళ్తూ ఉంటే అక్కడ మోస్ట్లీ ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే న్యూయార్క్ లో చాలా ఫాస్టెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఉన్నందుకు మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతూ, పీపుల్ మనం అబ్జర్వ్ చేస్తూ, అలా కొంచెం ఇంటరాక్షన్స్ పెరుగుతూ మంచి కమ్యూనికేషన్ తోటి మనం గ్రో అప్ అవుతుంటాం. వేరే సిటీస్కి వెళ్తూ ఉంటే మనకి సెల్ఫ్ డ్రైవింగ్, అంటే మనమే కార్ తోటి వెళ్తూ అక్కడ ట్రాన్స్పోర్టేషన్ అంతా లేక, సో ఇంటరాక్షన్ కొంచెం తక్కువ ఉంటుంది. సో అక్కడ పేస్ అక్కడదే, ఇక్కడదే. సో చిన్న నెట్ఫ్లిక్స్ తోటి కంపేర్ చేసుకుంటే న్యూయార్క్ ని, వెస్ట్ కోస్ట్ వచ్చేస్తే కనుక మనము 0.5 స్పీడ్ లో చూస్తున్నట్టు ఉంటుంది లైఫ్. అదే సెంట్రల్ టెక్సస్ లో ఉంటే 1x స్పీడ్ లో ఉంటుంది లైఫ్. అదే న్యూయార్క్ లో ఉంటే 1.5 స్పీడ్ లో అందరు పరిగెడుతూనే ఉంటారు. సో అది ఇన్ అ నట్షెల్ అబౌట్ న్యూయార్క్. స్టే ట్యూన్ టీవీ 9 USA ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.